వెల్కమ్ టు 9 ప్లస్ న్యూస్. తెలంగాణలో సంచలనంగా మారినటువంటి హైడ్రా వ్యవహారంలో ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను వెంటనే ఆయన పదవి నుంచి తొలగించాలని చెప్పి తెలంగాణ హైకోర్టు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఇప్పటికే చాలాసార్లు ఆయనకు హెచ్చరికలు జారీ చేసిన కోర్టు యొక్క ఆదేశాలను ఉల్లంఘించారని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి న్యాయస్థానం ఆయన స్థానంలో ఒక అర్హత కలిగినటువంటి అధికారిని నియమించాలని చెప్పి సిఎస్కు స్పష్టం చేసింది. అయితే హైడ్రా చర్యలపైన తెలంగాణ హైకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యలపైన అటు సిఎస్ ఎలా స్పందిస్తారు, ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది, ఇక హైడ్రాకు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి, ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ నాయకురాలు, ఇక దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ప్యానల్లో పాల్గొంటున్న అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా ఇందిరా శోభన్ గారు, హైకోర్టు తీర్పుతోటి ఇప్పుడు హైడ్రా యొక్క దత్తాత్రేయ గారు, హైకోర్టు తీర్పుతో ఇప్పుడు హైడ్రా పనితీరు పైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే నిజంగానే రాబోయే రోజుల్లో హైడ్రాకు పరిస్థితి ఎలా ఉండబోతుంది అసలు? గుడ్ ఈవినింగ్ అండి. మీకు 9 ప్లస్ న్యూస్ ప్రేక్షకులకు యజమానానికి. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనేటువంటిది ఒక ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అధికారం, అంటే పవర్ సెంట్రిక్ కేంద్రం. అది మేము చాలా సందర్భాల్లో చూసినాం. హైడ్రా యొక్క పనితీరును హైకోర్టు పదే పదే ప్రశ్నిస్తూనే ఉంది. మీరు పేద ప్రజలకు అవకాశం ఇవ్వాలి, నోటీసులు ఇవ్వాలి, నోటీసులు తీసుకున్న తర్వాత వాళ్ళు హైకోర్టునో సుప్రీం కోర్టునో లేకపోతే జిల్లా కోర్టునో అప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పినా కూడా హైడ్రా ఒక రియల్ ఎస్టేట్ భూ కబ్జా వ్యవహారాల శైలిలాగా చేయడం, ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళి కూల్చివేతలు చేయడం, అంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా, కోర్టు కేసుల నుండి కోర్టు నోటీసులు ఇచ్చి కోర్టు హోల్డ్ లో పెట్టినటువంటి అంశాలపైన కూడా హైడ్రా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల జరిగింది. కోర్టు ఆదేశాల ఉల్లంఘన, ఎస్పెషల్ గా లోతుకుంట భూ వివాదం కేసులో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు జోక్యం చేస్తున్నారు. దీనిపైననే హైకోర్టు చాలా సీరియస్ గా ఈ కోర్టు ధిక్కరణ, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేటువంటి ఆదేశాలు పదే పదే కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ కమిషనర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నా కూడా హాజరు కాకపోవడము, ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు సరిగ్గా కోర్టు యొక్క సమయంలో కానీ కోర్టును సాటిస్ఫై చేయకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం, ముఖ్యంగా కోకాపేటలో నిర్మాణాలను ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు. పిటిషన్ పై హైకోర్టు ప్రశ్నించింది. వివాదంలో ఉన్న కోర్టులో ఉన్నటువంటి అంశాలను మీరెట్లా జోక్యం చేసుకుంటారు? కోర్టు అంటే మీకు లెక్క లేదా? కోర్టు అంటే మీకు గౌరవం లేదా? కోర్టు వివాదాల్లో ఉన్న అంశాలన్నీ మీరెట్లా చేతుల్లోకి మీరు తీసుకుంటారు? మీరు పవర్ సెంట్రిక్ గా లేకపోతే మీరే న్యాయస్థానం అనుకుంటున్నారా అని చెప్పేసి పదే పదే కోర్టు చురకలు వేసినా లేకపోతే ముట్టికాయలు వేసినా కూడా మన హైడ్రా కమిషనర్ తీరులో మార్పు రాలేదు. ముఖ్యంగా బహదూర్గూడలో ఉన్నటువంటి రైతులు పట్టా భూముల్లో డైరెక్ట్ గా హైడ్రా జోక్యం చేసుకొని యాక్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉందని చెప్పేసి రైతులు ఆరోపించడంతో హైడ్రా చాలా సీరియస్ గా రెవెన్యూ అధికారులను బలవంతంగా చర్యలు తీసుకోకుండా అడ్డుకుంది అని చెప్పి హైడ్రా ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది. దాదాపుగా ఈ వ్యవహారాలన్నీ కూడా హైడ్రా కమిషనర్ చుట్టూ చేరుకున్నాయి. ఇవాళ హైడ్రా కమిషనర్ పదవికే గండం వాటిల్లింది. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇమీడియట్ గా రంగనాథన్ గారిని ఆ పదవిలో నుంచి తొలగించండి అని తెలంగాణ ప్రభుత్వంలో అధికారి అయినటువంటి సెక్రటరీ గారికి సీరియస్ గా చీఫ్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. మీరు ఆయన తొలగించి మిగతా సమర్థవంతమైనటువంటి నాయకుడిని పెట్టండి అంటున్నారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ హైడ్రా యొక్క పనితనం పైన కూడా హైడ్రా యొక్క భవిష్యత్తు పైన నీడలు కమ్ముకున్నాయి. హైడ్రా ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉంటే ఎట్లా పనిచేస్తుంది, ఇప్పటి వరకు చేసినటువంటి వాటిలో ఎన్ని కోర్టు కేసుల అంశాలు ఉన్నాయి, ఎందుకు మరి హైడ్రా ఆ కోర్టు యొక్క అంశాల్లో ఉన్నటువంటి అంశాల్లో కూడా ఎందుకు హైడ్రానే ఇన్వాల్వ్ అవుతుంది, హైడ్రానే కోర్టు అనుకుంటుందా, మరి కోర్టు హక్కులన్నింటినీ కూడా హైడ్రా నెరవేరుస్తుందా, కోర్టు పరిధిలో ఉన్న అంశాల్లో వీళ్ళ జోక్యం ఏంటి అనేటువంటిది కూడా క్వశ్చన్ మార్క్ మారింది. సో మేము చెప్తూనే ఉన్నాం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, బీఆర్ఎస్ పార్టీగా పదే చెప్తా ఉన్నాం, హైడ్రా ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 16,000 పైచిలకు పేద ప్రజల ఇళ్లను కూల్చివేయాలనే లక్ష్యం పెట్టుకుంది. అసలు ఏ ప్రాతిపదికన కూలుస్తారు, ఎందుకు కూలుస్తా ఉన్నారు, వాళ్ళకు నోటీసులు ఇచ్చి కోర్టుకు వెళ్ళి ఒక ఇల్లు కూల్చడము అంటే కేవలం ఇల్లే కాదండి, దాంట్లో చాలా మందికి జీవించే హక్కు ఉంటది. ఆ జీవించే హక్కుని హరించడం, వృద్ధులు వికలాంగులు ఉంటారు, మహిళలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, పేషెంట్లు ఉంటారు. సో వీళ్ళందరి హక్కులని కాలరాస్తూ హైడ్రా ఒంటెద్దు పోకడలు పోతా ఉంది. ప్రభుత్వం హైడ్రా తోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంది. భూములు
ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటా ఉంది. కానీ ఆ భూములు మళ్ళీ ఎవరి చేతుల్లోకి వెళ్తా ఉంది? హైడ్రా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఏజెంటుగా మారింది. కొంతమంది భూ యజమానులను కూర్చోబెట్టి చర్చలు జరిపి మధ్యవర్తిత్వం చేసి వాళ్ళతోటి భూ లావాదేవీలు చేస్తుందనే ఆరోపణలు కూడా వచ్చినాయి. హైడ్రా పేరు చెప్పి కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఈ హైడ్రా యొక్క పవర్స్ ని దుర్వినియోగం చేసింది అనేటువంటిది వచ్చింది. 16 అంశాల్లో హైడ్రా ఇన్వాల్వ్ అవుతుంది. వాటర్ రిసోర్సెస్ అని చెప్పి, ఎలక్ట్రిక్ పవర్ అని, రెవెన్యూ భూములని, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 16 అంశాల్లో హైడ్రా తన ఒంటెద్దు పోకడలు పోతా ఉంది. కొన్ని కోర్టు పరిధిలో ఉన్న అంశాలు ఉన్నాయి. కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తులకు కోర్టు ఆదేశించిన ఆదేశాలను గౌరవించకుండా, కోర్టు మీద గౌరవం లేకుండా వ్యవహరించిన తీరుకే ఇవాళ ప్రతిఫలంగా హైడ్రా లో ఉన్నటువంటి అధికారులకు వాళ్ళ ఆదేశాలు రావడం జరిగింది. ఏవి రంగనాథ్ గారి యొక్క పదవి ఉంటుందా ఓడుతుందా అనేటువంటి ప్రశ్నార్థకంగా మారింది. సురారం కేసులో కోర్టు ఆదేశించింది ఏమని? 48 గంటల్లో హైడ్రా నోటీసు బోర్డును తొలగించాలి, తొలగించకపోతే ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది అని చెప్పినా కూడా హైడ్రా అధికారులు ఆ నోటీసు బోర్డును తొలగించకపోవడం వల్ల హైడ్రా చాలా సీరియస్ గా, ఒకటి కాదు రెండు కాదు, ఇది పర్యాయంలో జరిగినటువంటి ఒక 5-6 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అన్ని అంశాల పరిధిలో ఉన్నటువంటి ఎన్నిసార్లు కోర్టు ధిక్కరణ, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కిందకి వచ్చింది, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ రంగనాథన్ గారికి ఇది చేసింది. డ్యూ టు ద ప్రాసెస్, న్యాయపరమైనటువంటి ప్రక్రియను వీళ్ళు పాటించడం లేదు. న్యాయ వ్యవస్థ మీద హైడ్రా అధికారులకు గౌరవం లేదు. న్యాయ వ్యవస్థ మీద గౌరవమే ఉంటే ఈ అంశాలపైన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక చర్యలు తీసుకుంటారు. ఇది తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ హైడ్రా మెయిన్ గా కమిషనర్ గా ఉన్నటువంటి వ్యక్తి రంగనాథన్ గారి పదవి నుంచి తొలగించాలని సీరియస్ గా ఉంది. ఎస్, అంటే ఒక సివిల్ సర్వెంట్ ఏజెంట్ ఆయనకు ఆల్రెడీ చట్టాలు కూడా తెలిసే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ నుంచి చట్టాలు అవగాహన ఉంటుంది. అలాంటి వ్యక్తి దాదాపుగా 63 సార్లు కోర్టు ధిక్కరణ కింద ఆ కోర్టు ఆర్డర్స్ కూడా పాస్ కాకపోవడం, చేయకపోవడం చూస్తే కనుక, అంటే ఇక్కడ ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పి వీటిని తీసుకున్నారా, లేదంటే ఖచ్చితంగా మనకి ఏం ప్రాబ్లం లేదు, మన ప్రభుత్వమే అధికారంలో ఉంది అన్నట్టుగా చెలరేగిపోయినట్టుగా చూసుకోవాలా? హైడ్రా అనేటువంటిది మరో ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థ లాగా చట్టాన్ని, న్యాయాన్ని చేతిలోకి తీసుకొని పేదవాళ్లకు మరియు నిరుపేదలకు జీవించే హక్కు లాంటి దాన్ని కూడా హరించేటువంటి రైట్స్ తోటి ఉక్కుపాదం మోపుతా ఉంది. అర్ధరాత్రులు వచ్చి కూల్ చేయడము అంటే, చదువుకుంటున్న పిల్లల స్కూల్ బుక్స్ తీసుకోకుండా, అవకాశం ఇవ్వకుండా వాళ్ళని వీధి పాలు చేయడము అంటే, కట్టుబట్టలతో రోడ్డు మీద పడేయడము అంటే హైడ్రాకు ఏం రైట్ ఉంది? ఇవాళ రేపు చనిపోతున్నటువంటి వ్యక్తికి, ఉరిశిక్ష వేసినటువంటి వ్యక్తికి కూడా కోర్టు చివరి కోరిక నీది ఏంది అని అడుగుతుంది. అట్లా చివరి కోరికలు కూడా అడగకుండా, వాళ్ళకు 2 రోజుల సమయం ఇవ్వకుండా, లోపల ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు, భోజనానికి సంబంధించిన వస్తువులను తీసుకోకుండా, లేకపోతే అత్యవసర వస్తువులు, మెడిసిన్స్ లాంటివి ఉంటాయి అవి తీసుకోకుండా అర్ధరాత్రులు వాళ్ళని కూల్ చేయడము అంటే ఖచ్చితంగా ఇది చట్టాన్ని, న్యాయాన్ని చేతిలోకి తీసుకొని ఒక పవర్ సెంట్రిక్ గా ప్రభుత్వానికి ఒక ఏజెంట్ గా మారింది. ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండి ప్రభుత్వం ఎవరి భూముల్లోకి పంపిస్తే, అంటే ప్రభుత్వం అనేటువంటిది శాశ్వతం కాదండి. అధికారులు శాశ్వతము, న్యాయ వ్యవస్థ శాశ్వతము, ఇవి ఎప్పటికీ ఉండేటివి. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి మూల స్తంభాలు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల చెప్పు చేతల్లో ఉండి వాళ్ళు ఎవరి భూముల్లోకి వెళ్ళమంటే వాళ్ళ భూముల్లోకి వెళ్ళి, విలువైన భూముల్లో దగ్గరికి వెళ్ళేసి హైడ్రా లిటిగేషన్స్ ప్రారంభించి, మీరు కుంటలు, నాలలు, చెరువుల భూముల విషయంలో మీరు చర్యలు తీసుకున్నారు అంటే దానికి ఎవరు ఆబ్జెక్షన్ చెప్పట్లేరు. బట్ మీరు ఎవరి భూముల దగ్గరికి వెళ్తున్నారు? విలువైనవి, ఒకప్పుడు ఎవరు కనికరించని భూములు, అసలు ఏమి లేనటువంటి భూములు, విలువ లేనటువంటి భూములు ఇవాళ సిటీ సెంటర్ లోకి అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి పేదలని అక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిరుపేదలను గూడులేని పక్షులను చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతంలో కావచ్చు, మనం చూస్తా ఉన్నాం. అటు రాజేంద్ర నగర్, సన్ సిటీ, ఆ ప్రాంతం నుంచి మొదలుకుంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాగర్ వరకు. సో ఏ ప్రాంతంలో చూసినా కూడా హైడ్రా చేస్తున్నటువంటి చర్యలు, ముఖ్యంగా ప్రధానంగా కోర్టు చాలా హర్ట్ అయింది ఏ విషయంలో అంటే, ఈ ముఖ్యంగా బహదూర్పురా విషయంలో, తర్వాత అట్లాగే లోతుకుంట విషయంలో. ఈ 2 అంశాల్లో కోర్టు పదే చెప్తూ ఉంది, మీరు ఆగండి, మీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి, మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు, కోర్టుకు కొన్ని గౌరవ మర్యాదలు ఉన్నాయి, కోర్టు చెప్తున్న ఆదేశాలను పాటించండి అంటే కూడా రంగనాథన్ గారు వినకుండా తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో అక్కడ ముఖ్యంగా ఇక్కడ బహదూర్పురా గూడలకు సంబంధించినటువంటి రైతుల భూముల విషయంలో కూడా కోర్టు చాలా సీరియస్ గా చెప్పింది, మీరు చాలా 40 ఎకరాల భూ వివాదం కేసులు మీరెందుకు అంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు? ప్రభుత్వం ఎట్లా ఆదేశిస్తే అట్లా చేయడానికి మీరెవరు? న్యాయ వ్యవస్థ పరిధిలో విచారణ జరుగుతున్న అంశాలని మీరు చూడాలి కదా, న్యాయం ఏం చెప్తుంది, తీర్పు ఏమొస్తుంది, జడ్జిమెంట్ ఏమొస్తుందో ఆలోచించకుండా
కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా కూడా కోర్టు తీర్పుని మీరు పక్కన పెట్టి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు ధిక్కరణ కిందికి మీరు చేస్తా ఉన్నారు. ఇన్నిసార్లు మీరు కోర్టు ధిక్కరణ చేశారు కాబట్టి మీరు ఆ పదవిలో కొనసాగడానికి వీల్లేదు, ఖచ్చితంగా మీరు ఆ పదవిలో నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కరాఖండిగా ఇవాళ కోర్టు ఆదేశించింది. ఎస్, అంటే ఇప్పుడు కోర్టు కూడా మరో కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ ఐపీఎస్ స్థాయి అధికారి కాకుండా ఐఏఎస్ స్థాయి అధికారిని పెట్టండి అని చెప్పి వాళ్ళకి చట్టం తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం కనుసన్నల్లోనే హైడ్రా అనేది పనిచేస్తుంది. రేపు ఐఏఎస్ అయితే ఏంటి, ఐపీఎస్ అయితే ఏంటి, రేపు వచ్చే అధికారి కూడా సేమ్ ఇలాగే ప్రొసీడింగ్ చేయడని ఏమైనా ఉన్నాయా? సార్, ఇప్పుడు అది హైడ్రా అనేటువంటిది ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ. అది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు. కానీ దానికి కల్పించినటువంటి హక్కులు రాజ్యాంగాన్ని కూడా కాలరాసేటివి, రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టేటువంటి హక్కులు కల్పించింది ప్రభుత్వం. ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించడం వల్ల, ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడానికి, అర్ధరాత్రులు కూడా కూల్చివేసేటువంటి చర్యలు చేయడం వల్ల ఇవాళ ఐఏఎస్ ఉన్నా ఐపీఎస్ ఉన్నా ఒకటి మాత్రం నిజమండి, ప్రభుత్వం ఏది చేయమంటే అది చేయడానికి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తా ఉంది హైడ్రా. మనం చాలా చూసాం ఇంతకుముందు, గతంలో చాలా మంది అధికారులు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే విజిలెన్స్ అధికారులు కావచ్చు, వాళ్ళ ఆదేశాలు వెళ్ళడం, కోర్టు పరిధిలో ఉంటే కోర్టు దృష్టికి తీసుకెళ్లడం, కోర్టు ఏదైనా జోక్యం చేసుకొని సమయం ఇవ్వమంటే సమయం ఇవ్వడం, ఇట్లాంటివి మనం చూసినాం. కానీ హైడ్రా కోర్టు జోక్యం చేసుకొని సమయం ఇవ్వండి, వాళ్ళ న్యాయపరమైనటువంటి హక్కులను డిమాండ్ చేసుకునే అవకాశం ఇవ్వండి, వాళ్ళని నిరూపించుకునేటువంటి అవకాశం ఇవ్వండి, వాళ్ళది భూమి అని ఆ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సమకూర్చడానికి సమయం ఇవ్వండి అంటే, ఇవన్నిటికీ వేటికి సమయం ఇవ్వకుండా కట్టుకున్నటువంటి అంతస్తులు గాని, బిల్డింగులు గాని, నివసిస్తున్నటువంటి నివాసాలను గాని అర్ధరాత్రులు, మిట్ట మధ్యాహ్నాలు ఎప్పుడు పడితే అప్పుడు హైడ్రా వెళ్ళి కూల్చివేయడం అనేటువంటిది నిజంగా చెప్పాలంటే జీవించే హక్కుని హరించడం, 100% జీవించే హక్కును హరించడం. కాబట్టి ఇవాళ వృద్ధులు, వికలాంగులు ఉంటారండి, పేషెంట్లు ఉంటారు. ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉన్న తర్వాత అన్ని రకాల వ్యవస్థలు ఉంటాయి. మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళందరి హక్కులను చేతుల్లోకి తీసుకున్నటువంటి హైడ్రా ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అంశంలో, రైతులకు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు, అక్కడ పంట పండిస్తున్నటువంటి భూములు, ఆల్రెడీ రైతులు ఎన్నో సంవత్సరాలుగా దాంట్లో వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భూముల్లోకి మీరు ఎట్లా వెళ్తారు? పోనీ అట్లీస్ట్ అవి మీకు ప్రభుత్వము కబ్జా చేసిండ్రే అనుకుంటే వాటికి సంబంధించిన ప్రూఫ్ నిరూపించుకోవడానికి, రెవెన్యూకి సంబంధించినటువంటి దస్తావేజులు ప్రూవ్ చేయడానికి, డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడానికి కొంత సమయం ఇవ్వాలి కదా. వై యు ఆర్ నాట్ గివింగ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ టు అప్రోచ్ ది హైకోర్ట్? మీరు ఒక హైకోర్టును అప్రోచ్ అవ్వడానికి సమయం ఇవ్వరు. అట్లీస్ట్ హైకోర్టును అప్రోచ్ అయినటువంటి కేసుల్లో హైకోర్టు ఆదేశాలు ఏమిస్తుందో అనేటువంటి విషయంలో కూడా వెయిట్ చేయరు. సో మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకొని యథాచ్ఛగా మీకు ఏది నచ్చితే అది చేయడం ఎవరి ప్రయోజనాల కోసం చేస్తా ఉన్నారు? సో ప్రభుత్వానికి మేము ఒకటి చాలా సీరియస్ గా చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఖచ్చితంగా ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏవి రంగనాథన్ గారిని తక్షణం ఆ పదవుల నుంచి తొలగించాలా. ఆయన ఒంటెద్ది పోకడలు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఇంకా పోలీస్ అధికారి అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుని నేను ఏది చేస్తే అదే న్యాయం అనేటువంటి విధంగా వ్యవహరిస్తున్న తీరుకు ఇవాళ హైకోర్టు చాలా హర్ట్ అయింది. ఇవాళ బాధపడుతూ చెప్పింది ఆ విషయం. మీరు ఎన్నిసార్లు నేను ఆదేశించినా కూడా నా ఆదేశాలను బేఖతారా చేస్తా ఉన్నారు, అసలు కేర్ చేయట్లేదు. యు ఆర్ నెగ్లెక్టింగ్, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్ విత్ ద హైకోర్టు ఆర్డర్స్. మీరు హైకోర్టు ఆర్డర్స్ ని గౌరవించట్లేదు, హైకోర్టు ఆదేశాలను కన్సిడర్ చేయట్లేదు. కాబట్టి యు ఆర్ నాట్ ఏ రైట్ టు స్టే ఇన్ దట్ పోస్ట్. మీరు ఆ పోస్ట్ లో ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా బేషరతుగా ఆ పోస్ట్ నుంచి తొలగించాల్సిందిగా ప్రభుత్వ పెద్దలైనటువంటి, ప్రభుత్వాధినేత అయినటువంటి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో చూద్దాం, అందులో ఐఏఎస్ నియమిస్తారా, ఐపీఎస్ నియమిస్తారా? హైడ్రానే పూర్తి స్థాయిలో ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. హైడ్రా వల్ల చాలా మంది గూడు కోల్పోయినటువంటి వాళ్ళు విలపిస్తా ఉన్నారు. చాలా మంది మనం చూసినాం హైడ్రా ఎట్లాంటి చర్యలు చేసిందో, అసలు తీసుకున్నటువంటి భూములు ఎంత, ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన భూములు ఎన్ని, ఆ భూముల్లో ఎవరెవరి వాటాలు ఎంతున్నాయి, మరి పెద్దవాళ్లకు అత్యంత ఎక్కువగా న్యాయాన్ని అప్రోచ్ అయ్యి న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళేటువంటి సమయం చాలా మందికి ఇచ్చిండ్రు. ఇవాళ స్వయాన ముఖ్యమంత్రి గారి అన్నగారి భూముల విషయంలో, ఆయన ఇంటి విషయంలో, ప్లస్ కొంతమంది మంత్రుల ఇండ్ల విషయంలో అవి కూడా ఎఫ్టిఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో ఉంటే అటువైపు హైడ్రా వెళ్ళట్లేదు. వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యి కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని కూల్చివేతలని అడ్డుకోవడానికి సమయం ఇస్తా ఉన్నారు. మరి పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులకు ఎందుకు ఇవ్వట్లేదు? అపార్ట్మెంట్ లో నివసిస్తున్నటువంటి కుటుంబాలన్నింటినీ ఉటావుటిన ఖాళీ చేయమని ఆదేశాలు మీరెట్లు ఇస్తారు? వాళ్ళకు కొంత సమయం ఇవ్వాలి కదా. పునరావాస చట్టం ప్రకారం వాళ్ళకు కొన్ని ఏర్పాటు చేయాలి కదా. వాళ్ళని ఎక్కడికి పంపిస్తారు? అర్ధరాత్రులు బిల్డింగులు కూల్చేసి వాళ్ళు ఎక్కడ బ్రతకాలా?
సో ఇవన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కోర్టు అంటే మీరు ఆదేశించగానే మీరు కూల్చేయమంటే కూల్చేయడానికి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోదు. మిస్టర్ రంగనాథన్ గారు, యూ షుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఆన్సర్ మై క్వశ్చన్స్, యూ షుడ్ గెట్ డౌన్ ఫ్రమ్ దట్ ఆపర్చునిటీ అని చెప్తున్నది అంతే క్లియర్ గా. ఎస్ మనతో పాటు ఇందిరా శోభన్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, హైడ్రా అంటే రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక అని చెప్తుంటారు. అలాంటి హైడ్రా కమిషనర్ని ఈరోజు పూర్తిగా ఆ పదవి నుంచి తొలగించాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో రాబోయే రోజుల్లో ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా చూసుకోవాలా? ఉన్నటువంటి సోదరులకు మీకు అలాగే 9+ వాళ్ళకి బేసికల్లీ జరిగినటువంటి దాంట్లో పర్యాసం అంటే ఏదైనా సరే ఒక మంచి పని చేసినప్పుడు కొంత మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఇక్కడ హైదరాబాద్ అనేది భవిష్యత్తు తరాలకు హైదరాబాద్ లాగా ఇవ్వాలన్నటువంటి ఒక ఇంటెన్షన్ తోటి పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఎక్కడెక్కడ ఎంత కబ్జాలు అవుతున్నాయి, ఇవాళ ఉన్నటువంటి ల్యాండ్ తెల్లారేసే వరకు ఎవరి కబ్జా కోర్లో ఉంటుందో అన్నది ఎక్కడ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. సో దీని వల్లనే కదా బీఆర్ఎస్ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు పడ్డప్పుడు పూర్తిగా కూకట్పల్లి అయిండొచ్చు, మియాపూర్ అయిండొచ్చు, నిజాం నగర్ సాగర్ అయిండొచ్చు, ఆ ఏరియా అంతా కూడా వాటర్ బ్లాక్ అయిపోయి ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తే ఏ పరిస్థితిలోనో మనం చూసాం. ఎక్కేల్ ప్రాంతాల్లో కబ్జా చేసి రియల్టర్స్ ఏ విధంగా పిలుస్తున్నారో మనం చూస్తున్నాం. చెరువులు రాత్రి కబ్జాకు గురైనటువంటి వైనాన్ని చూస్తున్నాం. సో వీటన్నింటి నేపథ్యంలో ఒక మంచి పని చేయాలని ముఖ్యమంత్రి గారు కోరుకొని హైడ్రాని ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టినారు. హైడ్రా అనేది ఎవరి కోసము? ప్రభుత్వ భూములను కాపాడడం కోసము, భావితరాలకు ఒక మంచి అసెట్ ను క్రియేట్ చేసి ఇవ్వడం కోసం హైడ్రా పనిచేస్తుంది. కానీ పేదవాళ్లకు హైడ్రాతో పేదవాళ్ళకి నష్టం లేదు. ఎందుకంటే పేదవాడికి భూమే లేదు. ఎందుకంటే పేదవాళ్ళని ముందు పెట్టి బాగా ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటారు క్రిమినల్ చర్యలకు చేపట్టేటువంటి వాళ్ళు వీళ్ళని ముందు పెట్టి ఆ భూములను కబ్జా చేసేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని హైడ్రా వాళ్ళ పేర్లతో సహా ఈ సొసైటీ ముందు కూడా పెట్టింది మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అంటే మా దగ్గర ఉన్నటువంటి అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట అనేది పూర్తిగా 100% కబ్జాకు గురైతే దానిని రెక్టిఫై చేసి 5 ఎకరాల ల్యాండ్ లో ఒక సుందరీకరణం వైపుకి ఇవాళ ఒక మంచి వాతావరణం దాన్ని ఇవాళ ప్రజలకు అందుబాటులో వస్తుంది. నల్ల చెరువు 14 ఎకరాల 32 గుంటలకు సంబంధించిన ల్యాండ్ కబ్జా గురైతే ఇవాళ దాన్ని రెక్టిఫై చేసి 29 ఎకరాల 58 29.5 ఎకరాల నల్ల చెరువును ఇవాళ కూకట్పల్లి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. తుమ్మడికుంట 29 ఎకరాల 29.26 ఎకరాస్ తుమ్మడికుంట ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంచింది. అలాగే ఓల్డ్ సిటీలో బమ్రుక్స్ వుడ్ బౌల్ అనేటువంటి ఏరియాలో 17 ఎకరాలకు సంబంధించిన ఈ చెరువు ఇలా ప్రజలకి అందుబాటు. ఒకప్పుడు తాగునీరుగా ఉండే నిజాం నవాబుల సమయంలో తాగునీరుకున్న చెరువుని ఇవాళ అది ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటే దీనిని ఇవాళ బాగు చేసి ప్రజలకు అందుబాటులో పెట్టినారు. 1000 ఎకరాలను 1000 కోట్ల రూపాయలను ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఇవాళ కాపాడినని చెప్పడంలో నాకు ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే జరిగినటువంటి నేపథ్యంలో ఎక్కడైనా కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. వాటి నేపథ్యంలో కోర్టు స్పందించి ఉండొచ్చు. బట్ అంత మాత్రాన మొత్తం అంతా తనే తప్పు చేశారు అంటే నా హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ఇంటికి పోతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ఇంటికి పోతున్నా ఏమైనా ఆస్తుంది? ప్రజల సొమ్ము ప్రజలకు తిరిగి అప్పచెప్పేటువంటి పని చేస్తుంది ఇక్కడ. ఇంత మాత్రం రాజకీయ కోణంలో భూతద్దంలో చూపించి హైడ్రాతో ఏమో అయిపోతుందంటే అసలు దాని ఇంటెన్షన్ ఏంటి అన్నది మనం గమనించాల్సిన అవసరం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి దీనిని పూర్తిగా కబ్జా కోరలో ఉండి తినడానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తులకి ఇవాళ ఈ హైడ్రా వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ కట్టడం మింగడం అవ్వట్లేదు. మోరెవర్ ఎవరైనా ఇల్లు కొనాలంటే కూడా ఇవాళ హైడ్రాని సంప్రదించుకుంటున్నారు. ఇల్లు కట్టాలంటే హైడ్రాని సంప్రదించుకుంటున్నారు. ఎందుకు అనంటే ఇది నిజమైనటువంటి ప్రభుత్వ ల్యాండా లేకపోతే ప్రైవేట్ ల్యాండా, ఇది ఏ రకమైనటువంటి ల్యాండ్, ఇక్కడ మేము ఇల్లు కొనుక్కోవచ్చా, ఇక్కడ కట్టుకోవచ్చా, ఈ రకమైనటువంటి వాళ్ళు హైడ్రాతో నివృత్తి చేసుకుంటున్నారు. ఇవాళ ఎప్పటికప్పుడు ఇప్పుడు చాలా మంది దగ్గర చాలా ఏరియాల్లో ప్రజలు ర్యాలీ తీస్తారు హైడ్రా గురించి, వాళ్ళు చేసే మంచి పనులు. అంటే దీంతో కొంత చెడు జరగలేదని మీరు అనొచ్చు, నేను కాదన్నట్లే. కానీ చెడు కన్నా మంచి ఎక్కువ జరుగుతూ ఉన్నప్పుడు చెడు అనేది మినిమైజ్ అవుతుంది. ఇక్కడ కోర్టులు కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అని అంటే దీని ద్వారా జరిగేటువంటి ప్రాసెస్ ని, ఆ ఇంటెన్షన్ ని దీనిని ప్రజల దృష్ట్యా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే పేదల యొక్క భూములు లాక్కొని ప్రభుత్వం ద్వారా ఏదైనా తప్పు జరిగితే మీరు డెఫినెట్ గా కోర్టులు కూడా క్వశ్చన్ చేస్తాయి. దానికి ఎలాంటి ఆబ్జెక్షన్ బట్టి ఉండదు. కానీ జరిగేటువంటి దాని నేపథ్యంలో కొద్ది మంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం
పదే పదే కోర్టు మెట్లు ఎక్కడము, కేసులు వేయడము, ఏదో జరిగిపోతుందని ఒకటి అది క్రియేట్ చేసి చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది సరి అయినది కాదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వమైనా, కోర్టులైనా, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలను అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సో ఇందులో ఎవరు ఎన్ని పని చేసినా కూడా అల్టిమేట్ గా మనము ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరిని కాపాడుతున్నాం అన్నది కూడా గమనించాల్సినటువంటి విషయం అని తెలియజేస్తున్నాం. ఇవాళ రంగనాథ్ గారు చేసినటువంటి మంచి పని ద్వారా ప్రభుత్వానికి హైదరాబాద్ ద్వారా స్టార్టింగ్ లో మీరు అన్నట్టుగా కొంత ఏదో బుల్డోజ్ జరిగిపోయింది, ఏదో జరిగిపోయిందని కొంత అది ఉండింది. బట్ కానీ అది రాను రాను అనేది జరుగుతున్నటువంటివి ప్రజలకి కళ్ళ ముందు అది కనబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇవాళ రాజకీయ పార్టీలు పూర్తిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదో చేయబోతుంది, ఏదో జరుగుతుంది అనే ఒక బ్యాడ్ ఇమేజ్ ని ప్రజల్లో రుద్దేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ వీటికి పట్ల నిజంగానే జెన్యూన్ ల్యాండ్ లైన్ ఉండొచ్చు, జెన్యూన్ పర్సన్స్ ఇక్కడ అన్యాయం జరిగితే డెఫినెట్ గా కోర్టు కన్నా ముందు ప్రభుత్వమే స్పందిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు, పేదల ఇళ్లను టచ్ చేయొద్దు, ఎక్కడైనా నిజంగా జెన్యూన్ గా వాళ్ళకు ఉండిందంటే వాళ్ళ వదిలేయండి వాళ్ళ గురించి అని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పున్నారు. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించిన రంగనాథ్ గారి పైన కోర్టు ఇచ్చిందంటే డెఫినెట్ గా ప్రభుత్వం ఆలోచిస్తుంది. వాళ్ళు ఏ దృష్టి ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారనే దానికి డెఫినెట్ గా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆలోచన చేస్తుంది. తనకు సంబంధించినటువంటి వాటిని కూడా ప్రభుత్వము డెఫినెట్ గా కోర్టుకి అవి విన్నవించుకుంటుందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పాలకపక్షమైన ప్రతిపక్షమైన ఎవరైనా కూడా ఒక మంచి పని చేసినటువంటి నాయకుడు ముందుకు వచ్చినప్పుడు దాన్ని సమర్థించాల్సిన అవసరం ఉంది, సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇది ఎందుకు చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాజకీయాల కోసం ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజాక్షేమం కోసము దీర్ఘ దృష్టితో రాబోయే రోజుల పిల్లల భవిష్యత్తు గురించి దీన్ని ఆలోచించాలని మాత్రం తెలియజేస్తున్నాం. ఇంద్రేశ్వర్ గారు మీరు ఇందాక మాట్లాడుతూ హైడ్రా గురించి మాట్లాడినప్పుడు హైడ్రా అనేది హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మేము చెరువులను కబ్జా జరిగినటువంటి చెరువులను పరిరక్షించడానికి హైడ్రాను తీసుకొస్తున్నామని చెప్పారు. ఎస్, మీరు చెప్పినట్టుగా బతుకమ్మ కుంట కానీ, నల్ల చెరువు కానీ, ఇక్కడ తుమ్మడి చెరువు కానీ, కొన్ని చెరువులు ఆల్రెడీ ఆ కబ్జా కోరల నుంచి బయటకు వచ్చాయి. ఇది అందరూ హర్షించదగిన విషయం. చాలా వరకు హైదరాబాద్లో ప్రజలు కూడా హర్షిస్తున్నారు. కానీ ఇందాక మీరు మాట్లాడుతూ హైడ్రా ఇప్పుడు ఎవరైనా ఇల్లు కొనాలన్నా, ఇల్లు అమ్మాలన్నా హైడ్రానే సంప్రదిస్తున్నారని. కానీ హైడ్రా ఎప్పుడొచ్చి కూలుస్తుందో అనే ఒక భయం కూడా హైదరాబాద్లో నివాసితులకు ఏర్పడింది అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు జనరల్ గా ఏమైంది అంటే ఎఫ్టీఎల్ ఏరియా ఎక్కడెక్కడ ఉంది, ఆ ఏరియాలో మనం కట్టుకోవడానికి జనరల్ గా ఎవరు కూడా పర్మిషన్ ఇయ్యరు. అట్లాంటి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవాళ హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకి వాళ్ళని అవేర్ చేస్తుంది. రీసెంట్ గా మీరు చూసినట్లయితే వానలు పడ్డప్పుడు కాలువల్లో కానీ ఉన్నటువంటి ఏరియాలని క్లీన్ చేయడం కోసం, వాటిని క్లియర్ చేయడం కోసం కూడా హైడ్రా పనిచేస్తుంది. ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు ప్రమాదం ఏదైనా జరుగుతుందంటే ఇమీడియట్ గా హైడ్రా అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇట్లా ఒక యంత్రాంగం అన్నది మనకు వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు మనం దానిని చేసేటువంటి వాడిని చేయకుండా కాలంలో కట్టెలు పెట్టి పుల్లలు పెట్టి ఆపడం అన్నది సరైనది కాదు మనం తెలియజేస్తున్నాం. సో కోర్టు కూడా ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కోర్టులు పనిచేస్తాయి కాబట్టి కోర్టుల మీద మాకు విశ్వాసం ఉంది. సో జరిగినటువంటి వాటి నేపథ్యంలో ఏ కోణంలో అవి జరిగాయి అని మాత్రం కోర్టు కూడా ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి వాటి బట్టి డెఫినెట్ గా పరిశీలిస్తారు, ఏం జరుగుతుంది అన్నది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇవాళ చాలా మందికి ఏంటి అని అంటే హైడ్రా అనేది ఒక భూతము అనేది ఒక రాంగ్ ఇమేజ్ ని క్రియేట్ చేసే విధంగా రాజకీయ పార్టీలు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. అది సరి అనేది కాదని తెలియజేస్తున్నారు. ఇవాళ కొన్ని స్వచ్ఛంద సంస్థలు పూర్తిగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏమంటారు ఈ ల్యాండ్ల పైన, చెరువుల పైన, కబ్జాల పైన పనిచేస్తున్నాయి. ఎన్నో రిపోర్ట్స్, ఎన్నో నివేదికలు గత ప్రభుత్వానికి ఇచ్చినాయి. బట్ ఎక్కడ కూడా ఏది జరగలేదు. తీసుకోవడము, వాటిని మళ్ళీ వాళ్ళ వంతుగా ఇంత వాటిని కబ్జా చేసుకోవడం అనేది చేస్తున్నారు. కాబట్టి అట్లా కాకుండా ఇవాళ హైదరాబాద్ అనేది ఒకప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు ఇవాళ హుస్సేన్ సాగర్ ని కొబ్బరి నీళ్ళు చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు చేస్తున్నారా? 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏం చేశారు వాటి ద్వారా? ఏర్పాటు చేస్తామని చెప్పారు, చేసినారా? కాబట్టి ప్రభుత్వాలకు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా హైడ్రా ద్వారా ఒక ఇన్నోవేటివ్గా మీరు గమనించారో లేదండి, హైడ్రా లాంటి వాటిని ఇవాళ రేపు తమిళనాడులో కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు మనం ఫాలో అవుతున్నారు. అంటే ఆ వ్యవస్థలో అది ప్రాంప్ట్ గా జెన్యూన్ గా పనిచేస్తూ కోట్ల రూపాయల విలువైనటువంటి
ప్రభుత్వ భూములను కాపాడంలో హైడ్రా పనిచేస్తుందని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా ఎగ్జాంపుల్స్ అవసరం లేదనుకుంటాను. అంటే హైడ్రా ఒక చెరువుల వరకు లేదంటే వర్షాలు వచ్చినప్పుడు దానికోసము ఏదో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాటిని కూల్చాం, ఓకే అంతవరకు బాగా అన్ని డిపార్ట్మెంట్లు హైడ్రాకే కట్టుబెట్టడం వల్ల ఇక్కడ పూర్తిగా కమిషనర్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళింది. అందుకే కమిషనర్ ఇష్టారీతిన వ్యవహరించారు. అందుకే ఇప్పుడు కోర్టు కింద దాదాపుగా 63 సార్లు కోర్టు ధిక్కారణ కింద ఆయనని ఎన్నోసార్లు హైకోర్టు ఆదేశించినప్పటికీ కూడా ఆయనలో ఏ మార్పు రాలేదు. అందుకే చివరిగా హైకోర్టే తొలగించే పరిస్థితి వచ్చింది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే కోర్టుని ధిక్కరించేటువంటి రైట్ ఎవరికి లేదని అందరం అనుకుంటాం. కానీ కోర్టుల నుంచి కూడా కొన్ని సందర్భాలలో కొన్ని వచ్చినటువంటి వాటి నేపథ్యంలో కూడా మీరు నిన్న చూస్తున్నారు. ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి మూవ్మెంట్ పీపీజే కాక్రోచ్ పార్టీకి సంబంధించిన పిల్లలు ప్రొటెస్ట్ చేసినప్పుడు పార్లమెంట్ ముట్టడి సందర్భంలో వాళ్ళు జరిపిన లాఠీ చార్జీ, అమ్మాయిలని వాళ్ళని ముట్టుకోరాని చోట ముట్టుకుని రకరకాలు చేసినటువంటి విజువల్స్ అన్ని కూడా కోర్టుకు సమర్పించినప్పుడు కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి గారు ఏమన్నారు, నాకు సమయం లేదని మాట్లాడినారు కదా. నాకు కోర్టును ప్రశ్నించాలని నా ఉద్దేశం కాదు, కానీ సొసైటీలో జరుగుతున్న వాటిని గమనించాలని మాత్రం గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా. సో అల్టిమేట్ గా ప్రభుత్వాలైనా కోర్టులైనా ప్రజా సంక్షేమం కోసం కాబట్టి ఇందులో ఎంత జెన్యూనిటీ ఉంది, దీని ద్వారా దీర్ఘకాలంలో ఎంత బెనిఫిట్ జరుగుతుంది అన్నది కోర్టులు గమనించాల్సిన అవసరం ఉంది. చాలా మంది నీకు నొప్పి అవగాహన పోతారు, ఒక పిల్లు వేసేస్తారు, వాళ్ళు ఏది సీరియస్నెస్ లేకుండా కూడా చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వీటి దృష్టిలో వాటిని ఆలోచించారు. నిజంగానే రంగనాథ్ గారు తప్పు చేస్తే ప్రభుత్వం కూడా తనని ఏమంటారు ఉపేక్షించదు కదా, ప్రభుత్వం కూడా ప్రశ్నిస్తుంది. రంగనాథ్ గారు ఎందుకు మీరు జెన్యూన్ పర్సన్ ఏంటి, ఎందుకు ఇబ్బంది పెట్టినారని ప్రభుత్వం కూడా అడుగుతుంది, ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతారు. సో కాబట్టి కోర్టులకి వాళ్ళకి అవకాశం ఇచ్చి జరిగినటువంటి దాంట్లో ఏదో మేము విజయం సాధించినాం అనే విధంగా ఆ నెగిటివ్ గా దానిని ప్రొజెక్ట్ చేయడం వల్ల అల్టిమేట్ గా మళ్ళీ ప్రజలే నష్టపోతారని మాత్రం చెప్పదలుచుకున్నాం. రవిచంద్ర గారు, ఇందిరాశోభన్ గారు పాపం అంటే హైడ్రా అనేటువంటిది ప్రభుత్వం తీసుకొచ్చింది, తను ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ఒక విషయం ఏం బాధ అవుతా ఉందంటే పేదల విషయం మనం చాలా కఠినంగా వ్యవహరించిన తీరు, ముఖ్యంగా అమీన్పూర్ లో కావచ్చు, ఇలాపూర్ లో కావచ్చు, హైడ్రా దాదాపుగా 861 ఎకరాల్లో పేదలండి, నిరుపేదలు. ఇప్పుడు మనము మూసి పరివాహక ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే మిగతా ప్రాంతాల్లో కావచ్చు ఉండేటువంటి ప్రజలు ఎంత శాతం ఏ వర్గాల ప్రజలు ఉంటున్నారు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని చర్యలు తీసుకోవాలి. గతంలో కేసీఆర్ గారు జీవో నంబర్ 57, 58 తీసుకొచ్చి 30 గజాలు, 40 గజాలు, 100 గజాల లోపు పేదలు ఎవరైనా గుడిసెలు వేసుకొని ఉంటే వాళ్ళకు రెగ్యులరైజేషన్ చేసేసి వాళ్ళకు పట్టాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇవాళ ఒక ప్రభుత్వం పేదలకు నివసించడానికి గూడు కల్పిస్తే ఉంటున్నటువంటి 30 గజాల 40 గజాల స్థలంలోనే వాళ్ళకు ప్రభుత్వం అధికారికంగా పట్టా ఇచ్చి వాళ్ళని ఆ ఇంటికి యజమానులను చేస్తే, ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ప్రైమ్ ఏరియాలో ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువుగా ఉంది, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే అక్కడ టవర్లు కట్టి మనము నైట్ ఎకానమీని సృష్టిస్తాము, వ్యాపారాలు చేస్తాము, ఇంకోటి చేస్తాం అనేటువంటి ప్రభుత్వము ఒక దురుద్దేశంతో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఉన్నటువంటి చీకటి ఒప్పందాలతో పేదల ఇల్లు కూలుస్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఆ పేదల ఇల్లు అమీర్పూర్ లో కావచ్చు, శంషాబాద్ లో కావచ్చు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని షెడ్లతో సహా, ప్రహరీ గోడలతో సహా కూల్చేసింది. ఇప్పుడు ఇంద్రశోభన్ గారు మాట్లాడుతూ నాలాలు, చెరువుల విషయంలో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఒక రోడ్డు నిర్మాణానికి గానీ, ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి గానీ, లేకపోతే ఒక స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ లో భాగంగా మేము 42 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జిలు కంటిన్యూ చేసినాం. అట్లాగే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా మేము రోడ్లు 137 లింకింగ్ రోడ్లు నిర్మాణం చేసినాం. అట్లాగే పేద ప్రజలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, ఎవరైతే పేద వర్గాల ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో వాళ్ళకు మౌలిక వసతుల కల్పన, పార్కుల రెగ్యులరైజేషన్, పార్కుల్లో ఓపెన్ జిమ్ల ఏర్పాటు, సో ఇట్లా వాళ్ళ జీవన ప్రమాణాలు, బస్తీ దవాఖాలు ఇట్లా అద్భుతంగా డెవలప్మెంట్ చేసినాం. హైడ్రా రావడం వల్ల హైదరాబాద్ కున్నటువంటి విశ్వనగరం అనేటువంటి ఇమేజ్ ని మొత్తం కూడా కొలాప్స్ చేసేట్టు, వాళ్ళ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి, భూములు కొనాలంటే భయపడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. అమ్మితే ప్రభుత్వమే అమ్మాలా, కొంటే ప్రభుత్వమే కొనాలనే పరిస్థితిలో తీసుకొచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పిన భూములే కొనాలా అంటే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకున్నది హైడ్రా తోటి. సో హైడ్రా అనేటువంటి భూతం కాదండి, హైడ్రా అనేటువంటిది పేద ప్రజలకు ఒక పిడుగురా మారింది. హైడ్రా పేరు వినగానే ఏ రాత్రి వచ్చి మా ఇల్లు కూల్చేస్తారో, ఏ రాత్రి వచ్చి మేము గూడులేని పక్షులం అవుతామనేటువంటి భయభ్రాంతులకు గురైంది. ఇవాళ హైకోర్టు ఎందుకు అంత కఠినంగా వ్యవహరించి నువ్వు ఆ పదవిలో ఉండడానికి నీకు నైతిక అర్హత లేదు, నువ్వు తొలగిపోవాల్సిందే అని చెప్తాది. ఇవాళ నిజంగానే
హైకోర్టును గౌరవించుంటే, హైకోర్టు ఆదేశాలను రెస్పెక్ట్ చేసి ఉంటే వాళ్ళ హైడ్రా కమిషనర్ గారు, ఇవాళ హైకోర్టు అంత కఠినంగా వివరించేది కాదు. 68 టైమ్స్ 62 టైమ్స్ మీరు చెప్తున్నారు. అన్ని సార్లు నువ్వు కోర్టు ధిక్కరణకు గురైనవంటే, కోర్టు పిలిచినా నువ్వు వెళ్ళలేదంటే విచారణకు, కోర్టు మీద నీకు ఏం గౌరవం ఉన్నట్టు? అంటే హైడ్రా అంటే ప్రత్యేకంగా ఏమైనా సుప్రీం కోర్టుకున్న పవర్స్ ఉన్నాయా నీకు? ఇవాళ నువ్వు ఏది పని చేసినా కూడా ప్రభుత్వం అండర్లో పనిచేయాలా, ప్రజలకు సర్వీస్ చేయాలా నువ్వు. కానీ ప్రజల భూములు, పేదల భూములు, వాళ్ళకు రైట్స్ ఉండవా అండి? రైతులకు గాని, ప్రజలకు గాని, నిరుపేదలకు గాని జీవించే హక్కు, వాళ్ళ భూముల గురించి వాళ్ళు కొట్లాడుకునే హక్కు ఉండదా? కవిత ఇందిరక్క మాట్లాడుతా ఉన్నది. అదే తిరుపతి రెడ్డి గారు అక్క, మరి ముఖ్యమంత్రి గారి సొంత అన్న తిరుపతి రెడ్డి గారు కూడా బఫర్ జోన్ లో ఉన్నారు. మరి ఆయన ఇంటికి కూడా నోటీసులు అంటించారు. మరి ఎందుకో మరి ఆయన ఇల్లును కూల్చేయలేదు. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ లు కూల్చలేదు, పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ లు కూల్చలేదు. మరి బఫర్ జోన్ లో ఉంటే మరి వాళ్ళకు ప్రభుత్వంలో ఉన్నందుకు వాళ్ళకు ఒక న్యాయము, ప్రభుత్వంలో లేని పేదలకు ప్రభుత్వం భూములు మొత్తం గుంజుకుంటే దత్తాత్రేయ గారు, ఎందుకు ఇదెక్కడ BRS ఫాతిమా కాలేజ్ గురించి కూడా మాట్లాడట్లేదు? మేము చాలా సందర్భాల్లో ఫాతిమా కాలేజ్ అయినా లేకపోతే ఇంకోటైనా మేము హైడ్రా సవితి తల్లి ప్రేమ చూపించకూడదు ఎవరి మీద అయినా కూడా. ప్రతి ఒకరి మీద సొంత తల్లి ప్రేమ, ఇంకొకరి మీద సవితి తల్లి ప్రేమ చూపించకూడదు. చట్టం నీకు సమానమే అయినప్పుడు నువ్వు జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం, జూబ్లీహిల్స్ లో ఒక సీటు గెలవడం కోసం ఇవాళ ఎంఐఎం అధినేతలకు సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ కానీ మిగతా కాలేజీలు కానీ అటువైపు తొంగి చూడట్లేదు. మేము గతంలో ఎంఐఎం తో కలిసి ఫ్రెండ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇవాళ హైడ్రా తీసుకొచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి హైడ్రా ఎంఐఎం అధినేతకు ఒక రకమైనటువంటి చట్టము న్యాయం ఉంటది, పేద ప్రజలకు ఇంకో రకంగా ఉంటది, రేవంత్ రెడ్డి గారి బ్రదర్ తిరుపతి రెడ్డికి ఒక న్యాయం ఉంటది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఒక న్యాయం ఉంటది, పట్నం మహేందర్ రెడ్డికి ఒక న్యాయం ఉంటదా? చట్టం నీకు సమానమే అన్నప్పుడు నీ హైడ్రా కమిషనర్ గారు నిలబడి తిరుపతి రెడ్డి గారి ఇల్లును కూల్చి అప్పుడు చెప్పాలా, ఇగో నేను ముఖ్యమంత్రి సొంత అన్న ఇల్లును కూడా కూల్చిన, కాబట్టి నేను నిజాయితీగా పనిచేస్తున్నాను, నేను ఏ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గట్లేదు, ప్రభుత్వం చెప్పినట్టుగా నేను వినట్లేదు, నా సొంత నిర్ణయాలతో పనిచేస్తున్నా, నాకు ఏదైతే ఆదేశాలు ఉన్నాయో, నాకు ఏదైతే కమిషన్ నియమించినప్పుడు నాకు కొన్ని హక్కులు కల్పించారు, ఆ హక్కుల ప్రకారం నేను పనిచేస్తున్నా అని చెప్పాలి. ఇవాళ నువ్వు ప్రభుత్వ పెద్దలకేమో కొమ్ము కాస్తావు, పేద ప్రజల ఇండ్లేమో కూల్చేస్తావు. ఇదెక్కడ న్యాయం నాయన? అంటే నువ్వు కోర్టుకు పోతావా, ఇంకెక్కడికి పోతావు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటావు. ఇవాళ ఆ కోర్టే నిన్ను 62 శిశుపాలుడికి 100 అవకాశాలు ఇచ్చినట్టుగా, శ్రీకృష్ణుడు శిశుపాలుడికి 100 అవకాశాలు ఇచ్చినట్టుగా ఇవాళ అదే హైకోర్టు నీకు 62 సార్లు అవకాశం ఇచ్చింది. వచ్చి జవాబు చెప్పుకో, వచ్చి సమాధానం చెప్పుకో. కొన్ని కోర్టు పరిధిలో ఉన్న అంశాలు ఉన్న వాటికి కూడా విద్యుత్తులు తొలగించడం, ప్రహరీ గోడలు కూల్చేయడం, వాటి విషయంలో కోర్టు చాలా సీరియస్ అయింది. అంటే మేము ఆదేశాలు ఇచ్చి అక్కడ స్టేటస్ కో యథాస్థిత స్థితిని కొనసాగించమని చెప్తే మా ఆదేశాలను కూడా నువ్వు బేఖతారు చేసి వెళ్ళి కూల్చేస్తావా? అక్కడ ఇమీడియట్ గా పవర్ రీజనరేట్ చేయండి, ఆ కూల్చినటువంటి గోడలను, ప్రహరీ గోడలను నిర్మించండి అని ఆదేశాలు ఇచ్చింది. సో ఇవాళ కోర్టు అనేటువంటిది న్యాయాన్ని బ్రతికించింది, పేద ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. సో హైకోర్టు అనేటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గూడు కోల్పోయినటువంటి ప్రజలు, ఇవాళ హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో, హైడ్రా వల్ల నష్టపోయినటువంటి వాళ్ళందరూ ఇవాళ ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రా కమిషనర్ గారి దత్తాత్రేయ గారు, అంటే ఓన్లీ కమిషనర్ మారితే ఊపిరి పీల్చుకోవడం ఏంటి? అంటే కమిషనర్ మారితే అంటే కమిషనర్ సార్ ఒకటి అంటే ప్రభుత్వం కమిషనర్ గారిని మార్చమన్నది అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ఇవాళ న్యాయం అనేటువంటిది ఉంది, పేద ప్రజలకు ఇవాళ న్యాయం దక్కింది అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. హైడ్రా కమిషనర్ గారి వ్యవహార శైలినే బాగులేదు, మీరు తప్పు చేస్తున్నారు, మీరు న్యాయం పరిధిలో ఉన్న, చట్టం పరిధిలో ఉన్న అంశాలను కూడా చేతుల్లోకి తీసుకొని మీరే సుప్రీం చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఇవాళ పదవిలో కొనసాగడానికి అయిపోలేదు. ఇవాళ రంగనాథన్ గారు ఎంత ఒంటెత్తు పోకడలు చేసిండు. ఆయన మీడియాకు అడ్రస్ చేస్తున్నప్పుడు కూడా పేద ప్రజలు వచ్చి ప్రాధేయపడితే వాళ్ళని ఈడ్చి పడేపించిండండి పోలీసులతోటి. పోలీసులు ఆయనను టచ్ కూడా చేయలేదు, ఆయన దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా చేసిండు. పోలీస్ ప్రొటెక్షన్ లో ఉండి నువ్వు ప్రభుత్వానికి పేద ప్రజల భూములన్నీ కూడా దారాదత్తం చేసి నువ్వు ఇవాళ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో నేను టవర్లు కడతా, నేను షాపింగ్ కాంప్లెక్స్లు కడతా అంటే ఎవరికి కావాలండి? పేద ప్రజలు స్వచ్ఛగా, ఈ హైదరాబాద్ అంటే మిక్స్డ్ కల్చర్ ఉంటదండి. హైదరాబాద్ లో ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, పేద వర్గాలు ఉంటారు. సో వాళ్ళ భూములు గుంజుకోవడం వల్ల నీకు వచ్చే లాభం ఏంది రేవంత్ రెడ్డి గారు? పేద ప్రజలను గుడి లేని పక్షులను చేస్తే నీకు వచ్చేది ఏంది? మరి నిజంగా నేను పేద ప్రజలైనా ఎవరిదైనా న్యాయం అన్నప్పుడు నీ తమ్ముడికి, నీ అన్నకు ఒక న్యాయము, మిగతా నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక న్యాయము, ఇవాళ పేద వర్గాలకి ఇదేం న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఇవాళ హైడ్రా కమిషనర్ గారి పదవి నుంచి తొలగించమని అనడము అంటేనే ప్రభుత్వంకి ఒక చెంపపెట్టు లాంటిది. ప్రభుత్వం ఇవాళ దీనికి జవాబుదారం చెప్పుకోవాలా. ప్రభుత్వం హైడ్రా తీసుకురావడానికి హైకోర్టుకు క్షమాపణ చెప్పాలా, పేద ప్రజల క్షమాపణ చెప్పేసి హైడ్రాని రద్దు చేయాలని చెప్పి మేము ఇవాళ బీఆర్ఎస్ గా డిమాండ్ చేస్తాం. ఇంద్రశోభన్ గారు, పేద ప్రజలకు మాత్రమే హైడ్రా, అటు ఉన్నత వర్గాలకు కానీ మంత్రివర్గులకు కానీ ఎవరికి హైడ్రా ఎందుకు ఉండదు అని చెప్పి నిజంగానే చాలా ప్రశ్నలు కూడా తలెత్తాయి. దీనిపైన ఏం చెప్తారు?
యా ఎస్ హైడ్రా చర్యల వల్ల ప్రజలకు నిజంగా న్యాయం జరుగుతుందా, భయం మాత్రమే ఏర్పడిందా అనేది మాత్రం సస్పెన్స్గా నెలకొంది. థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఎస్ హైడ్రా అనేది కేవలం ఇప్పుడు చూస్తే కనుక పేద ప్రజలకు మాత్రమే ఒక ఇదిగా షాక్ లాగా కనిపిస్తుంది. పేద ప్రజలకు మాత్రమే హైడ్రా బుల్డోజర్లు కనిపిస్తున్నాయి. హైడ్రా అంటేనే పేద ప్రజలు భయపడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు హైకోర్టు ధిక్కరణ కింద దాదాపు 63 సార్లు ధిక్కరణ చేశారు అనే ఉద్దేశంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఇమ్మీడియట్గా ఆయన పదవి నుంచి తొలగించాలి, ఆ పదవిలో ఐఏఎస్ అధికారిని ఎవరైనా పెట్టాలి అని చెప్పి కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బహదూర్గూడకు సంబంధించి అటు లోతుగుట్టకు సంబంధించినటువంటి రైతులు అందరూ కూడా అటు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. దీనిపైన హైకోర్టు డైరెక్ట్గా కమిషనరే కోర్టు ముందు హాజరు కావాలని చెప్పడం, తర్వాత ఆయనని పదవిలోంచి మార్చేయాలని చెప్పడం చూస్తుంటే కనుక రాబోయే రోజుల్లో హైడ్రా యొక్క చర్యలు ప్రశ్నార్థకంగా మారాయి. మరి రాబోయే రోజుల్లో హైడ్రాకు మంచి రోజులు వస్తాయా, లేదంటే రాబోయే కమిషనర్ కూడా ఇలాంటి నెగిటివిటీ సంపాదించుకుంటారా? వెయిట్ చేసి చూద్దాం.